వెల్కమ్ టు మై ఛానల్ సంయుక్త శారీ ప్రిపరేటింగ్ అనమాట. నేను యాక్చువల్గా తిరుపతికి వెళ్ళాను కదా, అది సెకండ్ పార్ట్ అనమాట. తిరుపతి అయితే వచ్చేసింది, రైల్వే స్టేషన్. ఒక 5 minutes అయితే వచ్చేసినట్టే స్లోగా వెళ్తున్నాను. ట్రైన్ దిగేసినాక బయట ఉన్న విష్ణు నివాసానికి అయితే వెళ్ళామన్నమాట. వెళ్ళేటప్పటికి అట్లా వెళ్ళామో లేదో టికెట్స్ అయితే ఇస్తున్నారని అప్పుడే అనౌన్స్ చేశారు. వందే భారత్ దిగేటప్పటికి 2:20 అయింది. 2:20 అయింది అనమాట. 2:20 అయిపోయింది. 2:20 అయిపోయినాక టికెట్స్ అయితే ఇచ్చేసారు. రిజర్వేషన్ పక్కనే ఉంటుంది అనమాట. మేము అట్లా 2:20కి 10 minutesలో మేము అట్లా వెళ్ళామో లేదో రన్నింగ్లోనే అనమాట. మాకు చూసేయండి అక్కడ 2:35కి టికెట్స్ అయితే నాకు అనమాట. ఇది విష్ణు నివాసంలోనే బ్యాక్ సైడ్ అనమాట. ఇట్లా ఉన్నారనమాట. రష్ అయితే బాగున్నారు. ఆ రోజు అక్కడే కూర్చున్నాం. కొద్దిసేపు కూర్చున్నాక మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్తానన్నారు అనేసి ఆ బయట అక్కడే కూర్చున్నాం విష్ణు నివాసంలో. శ్రీకాళహస్తి వెళ్దాం తీసుకొని వెళ్తామనేసి అక్కడే కొద్దిసేపు కూర్చున్నాక ఒక 2-3 hours అంతా కూర్చున్నాం అనమాట. కూర్చున్నాక 4:30కి అట్లా వచ్చాడు. వచ్చేసి బాగా రష్ అయితే టికెట్స్ అప్పుడే ఇస్తున్నారు. రావాలంటే వెంటనే విష్ణు నివాసంలో బాగా టికెట్స్ అయితే అవైలబుల్గా ఉంటున్నాయి. టైమింగ్స్ అయితే మారుతూ ఉంటాయి. చెక్ చేసేది కారు కారు నుంచి వెళ్తున్నాం శ్రీకాళహస్తి. నాకు అక్కడ వీడియోస్ తీయడానికి అయితే ఫోన్ అయితే వాళ్ళ ఇంటికాడ నుంచి అయితే తీసుకోలేకపోయాను. ఫొటోస్ అసలు తీయలేదు. నేను ఎలా రెడీ అయ్యాను మాత్రం తీసుకున్నాను. అయితే దారిలో శ్రీకాళహస్తికి వెళ్తున్నాను. అక్కడ నుంచి 40 kilometers ఉంది శ్రీకాళహస్తి.
సరిపోయిందనమాట. ఇక నిదానంగా స్టెప్స్ అయితే ఎక్కడానికైతే ప్రయత్నించాము. వాళ్ళిద్దరు చూసుకున్నారు, నాకైతే ఫోటోలు పెట్టడం సరిపోయింది. నాకు వీడియో తీయడానికి అయితే ఎవరు లేకపోయారు. ఇక తెలిసిన అమ్మాయి ఫొటోస్ వీడియోస్ కొంచెం సెండ్ చేసింది ఆ లొకేషన్స్ ఆ పైన. కొంచెం కూడా రెస్ట్ తీసుకోలే, మధ్యలో ఒకసారి వాటర్ ఇచ్చిండ్రు ఆ అమ్మాయి, జ్యూస్ బాటిల్ ఇచ్చిందనమాట. నేనైతే ఆయాసం వచ్చింది. స్టెప్స్ కొంచెం హైట్ ఉన్నాయన్నమాట, 12,000 తర్వాత హైట్ ఉన్నాయి స్టెప్స్. ఏం కాదు, మనం నడవచ్చు, కానీ కొంచెం పెద్దవాళ్ళకైతే అంత హైట్ ఉన్నాయి కదా, కొంచెం ఇట్లు ఉంటాయి అన్నమాట. ఇంచు గ్యాప్ తోటే ఉంటాయి అన్నమాట. జానెడ్ గ్యాప్ తోటి, హాఫ్ జానెడ్ తోటే మెట్లు ఉంటాయి అన్నమాట. హైట్ ఇట్లుంటాయి కిందకి. మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు వెనక్కి అయితే చూడకండి, కళ్ళు తిరిగినట్టు అవుతుంది. ఇక చాలా ఇబ్బంది అయితే పడతారు. ఇక వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇక్కడ ఫ్రీ బస్సెస్ ఉన్నాయి. ఇక్కడైతే దింపేసింది. ఫ్రీ బస్సులు కూడా ఉన్నాయి. ఇది లగేజ్ కౌంటర్ అనమాట. ఇక్కడ టాయిలెట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. స్టెప్స్కి ఖాళీ ఎంటీ బాటిల్ అయినా పట్టుకొని పోవాలి. అంత ఇబ్బంది అయితే ఏం లేదు. స్టార్టింగ్ అయితే నేను వీడియో అయితే తీయలేకపోయినా, సరిపోయింది. పసుపు కుంకుమ ఇట్లా ఒక పక్కకి పసుపు పెట్టుకోవాల్సి వచ్చింది కాబట్టి అది కొంచెం పెట్టుకుంటా పైకి ఇక్కడ వీడియోస్ అయితే తీస్తున్నాను. ఇక్కడి వరకు తీసి
చేసిన మొక్క అయితే తీర్చేసుకున్నాను అనమాట. ఆ తండ్రిని 1 మినిటే చూశాను, కానీ 1 మినిట్ కూడా కాదు, ఒక 2-3 సెకండ్స్ అనమాట. అట్లనే కళ్ళ తప్పకుండా చూశాను. అసలు ఎంత మంచిగా అనిపించింది అంటే చాలా బాగా అనిపించింది. ఆ ఏడుకొండల వాడు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. మధ్యలో ఈ లొకేషన్స్ అన్నీ చూశాను, బట్ అక్క వీడియోస్ అయితే తీసింది. ఇక వీడియోస్ అయితే పెట్టిందనమాట. నేను ఇలా సెండ్ చేస్తున్నాను, ఇలా సెండ్ చేశాను అనమాట. దర్శనానికి అయితే ముందే లాకర్ లేదంటే లగేజ్ అయితే పెట్టుకోండి. దర్శనానికి వెళ్ళేటప్పుడు లగేజ్ తీసుకుంటారు, మేము అదే అయిపోయిందనమాట. ఏం చూడలేకపోయినాం దర్శనానికి వెళ్ళినప్పుడు. బయటకు వచ్చినాక బాబు వల్ల అనే కాదు, అసలు చూడాలి, మా ఆయన అట్లా చేసిండనమాట. రూమ్ కూడా తీసుకోలే. బయట మెట్లు ఎక్కినాక ఇక మేమిద్దరం అయితే ఫొటోస్ దిగుతున్నాము, బుడ్డోడు నేననమాట. స్టెప్స్ ఎక్కేసినాక మండపం ఉంటుంది కదా, స్టెప్స్ ఎక్కినాక మండపం కాడైతే మేమిద్దరం ఫొటోస్ దిగుతున్నాం అనమాట. ఇలా అయితే ఎక్కామన్నమాట. మా బుడ్డి చూడండి, నేను తలనీలాలు అయితే ఇచ్చాను. ఇలా శారీ అయితే ఇది నా మ్యారేజ్ శారీ, నేను ఇలా కట్టుకున్నాను అనమాట. ఇది అక్కడ బయట అనమాట, మేము వెళ్ళేటప్పుడు ఉందన్నమాట. చూడండి ఎంత బాగుందో. మాకు దర్శనం టైము 2ంటికి ఇచ్చారు. మేము కరెక్ట్గా స్నానాలు చేసి నీళ్ళు ఇచ్చేసరికి 1:10 అయింది. 1:10 అయినాక బయట ఇక కార్లో మాట్లాడుకున్నాం. మెట్లు ఎక్కినాక ఆయననే అక్కడ తలనీళ్ళకి తీసుకొని వెళ్ళాడు. 500 తీసుకున్నాడు కార్ అతను అయితే. బాగా ఇచ్చారన్నమాట. వచ్చింది గోవిందా గోవిందా అని అన్నా కానీ గోవిందా గోవిందా అంటున్నాడు. అసలు గోవిందకి దారి మధ్యలో అనమాట. దారి మధ్యలో అనమాట. అక్కడ ఉంటుంది అన్నమాట. ఇది ఇక్కడ నేను వీడియో తీస్తాను, మా ఫ్రెండే అనమాట, మా సిస్టర్ అనమాట. ఇక్కడ నేను కనబడుతూ ఉన్నానో లేదో తెలియదు. అక్కడ ఫోన్ పట్టుకొని కూర్చున్నాను కదా, అది నేనే. ఆయాసం వచ్చేసింది, అక్కడ చిన్నగా రావట్లేదని చూసుకుంటూ ఉన్నాను అనమాట. ఇంత లొకేషన్ చూడండి ఎంత బాగుందో, అసలు చాలా బాగుంది, చాలా బాగుంది అనమాట. మధ్యలో ఎక్కువ షాప్స్ ఉండవు, కానీ ఇట్లా మామిడికాయలు అవి చిన్న జ్యూస్ ప్యాకెట్లు, జ్యూస్ మజ్జిగ అలాంటివి తాగితే బ్యాగ్స్ దొరుకుతున్నాయి అన్నమాట. మీరైతే ఖచ్చితంగా రూమ్ అయితే తీసుకోండి. ఎన్ని డేస్ ఉన్నా కానీ, 3 గంటలు ఉన్నా కానీ కనీసం లాకర్ తీసుకోండి, కొంచెం రెస్ట్ తీసుకోవడానికి. ఆ రోజు నైట్ అంతా చలి అయితే చాలా విపరీతంగా ఉందన్నమాట. ఇప్పుడు తిరుమలలో చాలా జాగ్రత్తగా ఉండండి. స్వెటర్స్ తీసుకుని పోండి, చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా జాగ్రత్తగా ఉండండి. అక్కడ దొంగల భయం కూడా ఉంది. పోలీస్ వాళ్ళైతే 24 hours చెకింగ్ చేస్తున్నారు. అట్లా మామూలుగా వచ్చి పడుకున్న వాళ్ళని లగేజెస్ చెకింగ్ అన్నీ చేస్తున్నారనమాట. చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. లాకర్స్ అయినా తీసుకోండి. రూమ్ అయితే మెయిన్, లాకర్ కన్నా రూమే బెస్ట్ అనమాట. మేము ముందు రోజు అటు వెళ్ళినాం కాబట్టి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి, మాకు అంత ఇబ్బంది లేదు. తెల్లారి మేము ఎట్లా ఎక్కడానికి వచ్చేసినాము. ఆ రోజు సాయంత్రం నైట్ 11 అయిందనమాట. మేము కిందకి దిగేటప్పటికి 11కి బయటకు వెళ్ళాం. 11:30 అట్లా బయటకు వెళ్ళి విష్ణు నివాసంలోనే పడుకున్నాం. తెల్లవారుజామున 5:30కి ట్రైన్ బుక్ చేసుకున్నాం. కొండ మీద ఉన్నప్పుడే అన్ని అవర్స్ బయటనే పడుకున్నాం. చలి అయితే విపరీతంగా ఉంది. పిల్లల్ని తీసుకొని పోయినప్పుడు రూమ్ అయితే కన్ఫామ్గా తీసుకోండి. పిల్లగాళ్ళతోటి ఉన్నప్పుడు రూమ్ అయితే తీసుకోవాలి. లేడీస్ ఉంటారు, అందరు ఉంటారు, మనకి సేఫ్టీ అనేది అయితే ఉండదు అనమాట. పోలీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఇదని ఇవైతే మా ఫ్రెండ్ సెండ్ చేసింది వీడియోస్. వాళ్ళకి దర్శనం కాలేదంట, వాళ్ళు టికెట్స్ తీసుకోలేదు, టోకెన్స్ ఏం తీసుకోలేదు అనేసి ఈ టైంలో అనమాట. ఇంకా ఇదనమాట వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి ప్లీజ్ సపోర్ట్ చేయండి.
రిటర్న్లో అయితే వచ్చేసామన్నమాట. వచ్చేసినాక రిటర్న్లో అయితే వచ్చేసినాం దారిలో అనమాట, ట్రైన్లో అనమాట. తెల్లారు 5:20కి అట్లా ఎక్కాము. కాచిగూడెంలో 4:30కి దింపేసింది కరెక్ట్గా. 4:35 4:30 ఆ టైంలో దించేసింది అనమాట ట్రైన్. ఇంటికి వచ్చినాక తెల్లారేళ్ళ జామున అనమాట. పొద్దున్నే నీట్గా అన్నీ తూడ్చుకొని ఇంకా దీపం అయితే ముట్టించుకున్నా. ఇక్కడ 2 ఫొటోస్ తీసుకున్నా కదా, ఇవి కొత్తగా తీసుకున్నాను అనమాట. వెంకటేశ్వర స్వామి ఎలా ఉందో కామెంట్ చేయండి. అష్టలక్ష్ములు అనమాట. అసలు నాకైతే ఆ ఫొటోస్ చూడగానే అట్లా దీపం వెలిగగానే ఆ కళ్ళల్లో నీళ్ళైతే తిరిగినట్టు అనిపించింది అనమాట. ఎందుకంటే చెప్పాలా, ఆ లైటింగ్ అనేది దీపారాధన చేసుకున్నాం కదా, ఆ లైటింగ్ అనేది కళ్ళల్లో పడుతుందన్నమాట. ఆయన చెస్ట్ మీద పడుతుంది. నాకైతే భలేగా అనిపించింది అనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా పూలతోటి అయితే ముందు రోజే దీపం ప్రార్థన చేసుకున్నా కదా. ఒక కొబ్బరికాయ 2 కొబ్బరికాయలు తెచ్చిన, ఒకటి మా ఆయనతో కొట్టించిన వెళ్ళేటప్పుడు. ఇంకా అది మొత్తం నీట్గా చేసినాక బెండకాయ కర్రీ చేసుకున్న, రైస్ తినేసిన అనమాట. పొద్దున్న టిఫిన్ చేయలేదన్నమాట. మా ఆయన పిల్లగాడికి తెచ్చిండు, ఆయన తినొచ్చిండు, కానీ నాకైతే టిఫిన్ తేలేదనమాట. ఇక బెండకాయ కర్రీ అప్పటికప్పుడు వండుకొని తిని అప్పటికి 11:30